హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. బుధవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. జనవరి 20న పబ్లిక్ గార్డెన్స్లో జరిగే గణతంత్ర దినోత్సవం వేడుకల్లో గవర్నర్ను ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. టీఎస్పీఎస్సీ బోర్డు పునర్నిర్మాణం కూడా ముఖ్యమంత్రి చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. అలాగే టీపీఎస్సీసీ చైర్మన్ రిటైర్డ్ ఐపీసీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకానికి ఆమోదం తెలపాలని గవర్నర్ని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ 2 రోజుల్లో క్రితం మహేందర్ రెడ్డిని ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. 1 లేదా 2 రోజుల్లో కొత్త టీఎస్పీఎస్సీ సభ్యుల పేర్లను సెర్చ్ కమిటీ ఖరారు చేస్తుందని ముఖ్యమంత్రి గవర్నర్కు చెప్పారు. వాటిని ఆమోదం కోసం రాజ్భవన్ పంపుతారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నాటికి 2 లక్షల ఖాళీలు భర్తీ చేపట్టేందుకు వీలైనంతగా త్వరగా ఈ పోస్టులన్నిటి ఆమోదం తెలపాలని గవర్నర్ అభ్యర్థించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అక్నూరి మురళి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ఎల్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మహేందర్ రెడ్డి కంటే ముందు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి ప్రవీణ్ కుమార్ వయసు దృష్ట్యా మురళి ఆఫీసర్ను తిరస్కరించారని, అయితే ప్రవీణ్ కుమార్ తాను బీఎస్పీ నాయకుడిగానే రాజకీయాల్లో కొనసాగుతానంటూ చెప్పినట్లు తెలుస్తుంది.